హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగానే సాగుతాయని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక వృషభ రాశి వారు తమ సంతాన అనారోగ్య సమస్యలు కొంత వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మేలు చేస్తుంది. అలాగే ఈరోజు ముఖ్యమైన పనులలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదని చెప్తాను. ఇక ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి మరియు చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. అలాగే ఈరోజు తొందరపాటు నిర్ణయాలు అస్సలు మీకు మంచిది కాదు. ఇక ఆస్తి విషయాలలో జాగ్రత్త వహించండి. అయిన వారి మోసం చేసే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక విద్యార్థులు సమయపాలన పాటించకపోవడం వలన నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు ఇబ్బందులు తప్పవు. కళాకారులకు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి నష్టాలు తప్పవు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారికి నష్టాలు ఎదురవుతాయి. కాబట్టి ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మేలు చేస్తుంది. ఇక వైద్యులకు ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక కాంట్రాక్టర్లు వచ్చిన కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆదాయం అంతగా కనిపించదు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాటిని వాయిదా వేస్తారు. బంధువులతో కొన్ని విషయాలలో విభేదాలనేవి తలెత్తే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వ్యయ ప్రయాసాలు అనేవి తప్పకపోవచ్చు. ఆలోచనలు ఎటూ తేలక సతమతమవుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సూచనలు ఏవి కనిపించవు. ఇక రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు చిక్కులు ఎదురై సవాళ్లుగా నిలుస్తాయి. ఇక విద్యార్థులకు నూతన అవకాశాలు కొన్ని చేజార్చుకునే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక ముఖ్యంగా మహిళలకి మనశ్శాంతి అనేది లోపిస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు లేత పసుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు హనుమాన్ చాలీస పఠనం అలాగే గురుదత్త చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.